ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశం భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంతపేట ఆఫీసులో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లనమర్రి నాగేశ్వరరావు వ్యవహరించారు। చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు పమజుల దశరథరామయ్య జెండా ఆవిష్కరణ చేశారు। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చేనేత కార్మికులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై కార్యాచరణ, పలు అంశాలపైన సుదీర్ఘ చర్చలు జరిపారు। అలాగే ఈ రోజున ఇక్కడ సమావేశాలు జరగడానికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ చేనేత పరిశ్రమ నానాటికి కుంటుపడుతూ ఉన్నది। ఈ కుంటుపడడానికి కారణం చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ కాదు, పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు। కేంద్ర ప్రభుత్వం గతంలో బ్రిటిష్ కాలంలో కూడా ఈ చేనేత మీద పన్ను లేదు, కానీ ఈ ప్రభుత్వము జిఎస్టీ పేరుతోటి 12% పన్ను విధించింది। అలాగనే రంగులు రసాయనాల మీద 12% విధించింది। 20 లక్షలు దాటితే అమ్మకాలు మళ్ళీ 5% పన్ను విధించింది। అలాగనే జరీ ఏదైతే ఉన్నదో దాని మీద 12% విధించింది। వీటన్నిటిని పూర్తిగా రద్దు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం। అలాగనే జిఎస్టీని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం। అలాగే చేనేతకు కేటాయించినటువంటి రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఆ 11 రకాల రిజర్వేషన్ యాక్ట్ని కఠినంగా అమలు చేయాలి। అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో యారన్ సబ్సిడీ పేరుతోటి, సిల్క్ రాయితీ పేరుతోటి ప్రతి నెల 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు రాయలసీమ సంబంధించినటువంటి। అలాగనే కాటన్ సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ఇటువంటి ప్రాంతాల్లో కాటన్ సంబంధించి రాయితీ ఇచ్చేవాళ్ళు। అవి ఈ రోజున నిలిపివేశారు గత ప్రభుత్వం। మళ్ళీ ఆ 2,000ని 3,000 రూపాయలు ఇచ్చేసి ఈ సిల్క్ సబ్సిడీ కింద 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం। అలాగనే ఇప్పుడున్నటువంటి నేతన్న నేస్తం పథకం మగ్గం ఉన్న వాళ్ళకే కాకుండా, అంటే సొంత మగ్గం ఉన్న వాళ్ళకే కాకుండా అద్దె మగ్గం ఉన్న వాళ్ళకి కూడా, మార్షవరం దగ్గర నేసే వాళ్ళకి కూడా వర్తింప చేయాలి। అలాగే ఉపవృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపవృత్తులు, అది అచ్చు అతికేవాడు కావచ్చు, రాట్నం వెలిచేవాడు కావచ్చు, రంగులు వేసేవాడు కావచ్చు, పడుగు సరిచేసేవాడు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని, అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఆత్మహత్యలకు గురికలుపుతున్నారు, వాటన్నిటిని నివారించడానికి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి దాన్ని ఆపడం కోసం ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలని, ఆప్కోలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలని, సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు జరిపి అలాగనే ఆప్కోకు కూడా ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా రాష్ట్ర సమితి పిలిపిస్తాం।